హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇటీవలే మన ఫీఫా వరల్డ్ కప్ ముగిసింది. అండ్ అందులోనే ఒక్క దేశమే గెలుచుకుంది ఆ వరల్డ్ కప్‌ని. కాకపోతే ఎంతమంది స్టార్ట్ చేశారు అనంటే 48 దేశాలు ఫస్ట్ నుంచి పాల్గొని వివిధ రకాల మ్యాచుల్లోని పరిమితుల వల్ల ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళు ఆఖరి దాకా వెళ్లారు. అండ్ ఆ రోజు ఎవరు బాగా పెర్ఫార్మ్ చేశారో వాళ్ళకే వరల్డ్ కప్ అనేది కైవసమైంది. సో గేమ్స్ పరంగా కూడా మనము 2 జట్ల మధ్యన పోటీ పోల్చాలి అని అనుకుంటే వివిధ రకాల పరిమితుల్ని తీసుకుంటూనే ఉంటాం. సో అలానే ఈరోజు మేము స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో ఉన్న 2 పాపులర్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో బంధన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. సో ఈ 2 మ్యూచువల్ ఫండ్స్‌కి మధ్యలోని ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి? సో ఇవి రెండిటిని కంపేర్ చేయడం గురించి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. వివిధ రకాల ఫండ్స్ ఈ పర్టిక్యులర్ కేటగిరీలో హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ 2 మంచిగా పెర్ఫార్మ్ చేయడం వల్ల వీటి రెండిటిని తీసుకొని కంపారిజన్ అసలు ఎలాగుందో మీ ముందుకు తెలియజేయడం కోసం వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ నేను సిఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో ఉండే బంధన్ అండ్ నిపాన్ ఇండియాకి మధ్యలోనే ఉండే తేడాలు. సో మొట్టమొదటిది, అసలు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? సెబీ యొక్క మ్యాండేట్ ఆధారంగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి దాని యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో 65% తీసుకెళ్లి స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. సో అటువంటి టైంలోని స్మాల్ క్యాప్ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే వాటిని మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్గా కేటగరైజ్ చేస్తాము. సో ఇందులో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాలి అని అంటే యాజ్ ఆఫ్ 31st May 2026 కల్లా బంధన్ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ చూస్తే 27,219 crores ఉంది. అదే మీరు కానీ నిపాన్ ఇండియా విషయానికి కానీ వస్తే 74,604 crores వరకు వాళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, అంటే స్మాల్ క్యాప్ కేటగిరీలోనే అత్యంత పెద్ద మ్యూచువల్ ఫండ్ కేటగిరీగా వీళ్ళే వ్యవహరిస్తున్నారు. అదే టైంలో మనం బెంచ్ మార్క్స్ విషయానికి కానీ వస్తే, సో ఇప్పుడు మనం బంధన్ గురించి కానీ తీసుకున్నామనంటే BSE 250 స్మాల్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్కి అగేన్స్ట్గా అది బెంచ్ మార్క్ అయ్యి ఉంది. అండ్ ఏ ఇండెక్స్ దీనికి వర్తిస్తుంది నిపాన్ కని కానీ చూస్తే నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్కి అగేన్స్ట్గా అది బెంచ్ మార్క్ అయింది. అయితే ఈ 2 మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎప్పుడు వచ్చినాయి అని అంటే నిపాన్ వచ్చి 2010లోని, అది కూడా 16 సెప్టెంబర్ నాటికి వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత బంధన్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది మ్యూచువల్ ఫండ్ కేటగిరీని, అది కూడా 25th of February. సో ఇప్పుడు ఈ ఫండ్కి మేనేజర్స్ అనేవాళ్ళు ఉండాలి కదా. సో ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? సో ఇద్దరు కలిపి మేనేజ్ చేస్తున్నారు బంధన్ ఫండ్ని. నిపాన్కి అయితే ఒకరే మేనేజ్ చేస్తున్నారు. సో బంధన్ ఫండ్ గురించి కానీ చెప్పుకోవాలి అని అంటే మిస్టర్ మనీష్ గున్వాని, ఆయన జనవరి 2023 నుంచి, అంటే 3 సంవత్సరాల తర్వాత నుంచి కంప్లీట్గా ఆయన ఈక్విటీకి సంబంధించిన ఫండ్ మేనేజ్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఎక్కడ పనిచేశారు? సో ఇంతకుముందు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అండ్ నిపాన్ ఇండియా ఏఎంసీలోని వ్యవహరిస్తూ, అంటే ఈక్విటీ ఫండ్ని హెడ్ చేస్తూ అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ని పొంది దాని నుంచి ఇక్కడ జాయిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మిస్టర్ కీర్తి జైన్. సో కీర్తి జైన్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఆయన ఇంతకుముందు కెనరా బ్యాంక్ HSBC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలోని అసిస్టెంట్ మేనేజర్గా వ్యవహరించిన తర్వాత, అండ్ దానికి ముందు కూడా, అంటే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేయడానికి ముందు రిసర్చ్ అనలిస్ట్గా సుందరం మ్యూచువల్ ఫండ్లోని వ్యవహరించి చాలా వరకు ఆయన ఈక్విటీ ఫండ్స్లోని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ పర్టికులర్ ఫండ్ మేనేజర్ కింద జాయిన్ అయ్యారు. అండ్ అలానే మనం సమీర్ రచ్, అంటే 31 సంవత్సరాల ఫినాన్షియల్ ఇండస్ట్రీలో ఉండే ఎక్స్పీరియన్స్తో 2007 నుంచి ఈ నిపాన్ లైఫ్ ఏఎంసీలోని వ్యవహరిస్తున్నారు. అంటే ఫస్ట్ ఆయన అనలిస్ట్ జాయిన్ అయిన తర్వాత 15 సంవత్సరాల వరకు ఫండ్ మేనేజర్ కింద మేనేజ్ చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ ఫండ్ మేనేజర్గా 15 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈయన ఎక్కువగా మిడ్ క్యాప్ అండ్ ఈ మైక్రో స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువగా పొందారు. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ గురించి అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది, బంధన్లోని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని ఫాలో అవుతున్నారు? వీళ్ళు ఒక ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వకుండా వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో కానీ చూసుకున్నట్టయితే 250కి పైగా స్టాక్స్, అంటే చాలా వరకు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. ఈ స్టాక్ యొక్క ఇండివిజువల్ వెయిటేజ్ చూస్తే 1% కన్నా తక్కువే. అంటే ఏదైనా ఒక కంపెనీ కానీ స్టాక్ కానీ అండర్ పర్ఫార్మ్ చేసినా, ఫెయిల్ అయినా మొత్తం పోర్ట్ఫోలియోని ఇది అఫెక్ట్ చేయదు. అయితే వీళ్ళు ఎటువంటి స్ట్రాటజీని, గ్రోతా, వాల్యూ ఇన్వెస్టింగ్ చేస్తున్నారా? అబ్సల్యూట్ రిటర్న్ ఓరియంటెడ్ అప్రోచ్, అంటే వీళ్ళు స్ట్రాటజీకి ప్రాధాన్యతని ఇస్తున్నారు. చాలా వరకు హై కన్వెన్షన్గా వీళ్ళు ఏదైతే బాగా పెరుగుతుందని దృఢంగా సంకల్పిస్తారో అటువంటి స్టాక్స్ని కొనిన తర్వాత చాలా దీర్ఘకాలికంగా దాన్ని హోల్డ్ చేస్తారు. సో బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఇక్కడ వీళ్ళు వాడుతున్నారు. అండ్ సెక్టార్స్ పరంగా అందులో ట్రెండ్స్ వచ్చినాయి కానీ అట్లా వేవ్స్ వస్తున్నాయని ఆ సెక్టార్స్ పరంగా వెళ్ళిపోకుండా కంపెనీ పరంగా, అంటే బాటమ్ అప్ అప్రోచ్కి వెళుతున్నారు. కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ ఎలాగున్నాయి, కంపెనీ యొక్క బిజినెస్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి లేదా, ఎదుగుదల అవకాశాలు ఉన్నాయి లేదా, ఇటువంటి పరిమితుల్లోనే ఒక
ఒక స్టాక్‌ని ఎంచుకోవడం జరిగి వాళ్ళ పోర్ట్‌ఫోలియోకి తీసుకుంటున్నారు. అండ్ అదే టైంలోని వీళ్ళు నిఫ్టీ 500కి అవతల అంటే బయట ఉండే మైక్రో క్యాప్ కంపెనీస్ ఏవైతే ఫ్యూచర్‌లో మల్టీ బ్యాగర్స్‌గా మారే అవకాశాలు ఉంటాయో అటువంటి వాటి మీద ఎప్పుడు కూడా కన్నేసి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్‌గా కనిపించినప్పుడు ఎంటర్ అయిపోతున్నారు. క్యాష్ పోర్ట్‌ఫోలియోలో ఈ పర్టిక్యులర్ పోర్ట్‌ఫోలియోలో క్యాష్ యొక్క బఫర్ గాని చూస్తే 13-14% మధ్యలో ఉంది. ఎప్పుడైనా మార్కెట్స్ వాలటాలిటీలో గురైనప్పుడు అప్పుడు మంచిగా మైక్రో క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి క్యాష్ అనేది పక్కన తీసి పెట్టుకున్నారు. పోర్ట్‌ఫోలియో ఓవరాల్‌గా గాని చూసినట్టయితే రిస్క్ అనేది చాలా బాగా బ్యాలెన్స్ చేసుకున్నారు. ఎందుకు? ఒకటే రకమైన సెక్టార్‌లో కాకుండా మల్టిపుల్ సెక్టార్స్‌లో చేసుకోవడం వల్ల టాప్ 10 స్టాక్స్ ఈ పర్టిక్యులర్ పోర్ట్‌ఫోలియోలో మీరు కంబైన్ చేసినప్పటికీ 30% కన్నా తక్కువే ఉంది దీని యొక్క వెయిటేజ్. సో, ఇలా చూసుకుంటున్నప్పుడు రిస్క్ అనేది మనకి డైవర్సిఫై అవ్వడంతో పాటు చాలా బాగా వీళ్ళు ఫండమెంటల్స్‌ని కూడా అనలైజ్ చేసుకుంటూ పెడుతున్నారు. ఎటువంటి సెక్టార్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు? రియాలిటీ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో, ఈ 2 కూడా ఎప్పుడైతే ఆర్థికంగా ఒక దేశం ముందుకు వెళ్తుందో అప్పుడు దాని యొక్క మౌలిక సదుపాయాల కోసం అండ్ ఆర్థిక విషయంగా ఎక్కువగా డొమెస్టిక్ క్యాపిటల్‌ని అక్కడ పంప్ చేస్తుంది కాబట్టి ఇవి ఎదిగే దిశలోనే వెళుతున్నాయి. అండ్ అక్కడే వీళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళ పోర్ట్‌ఫోలియోని టిల్ట్ చేయడం జరిగింది. 20% వీళ్ళకుండే పోర్ట్‌ఫోలియోలో తీసుకెళ్ళి లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో పెడుతున్నారు. అంటే మార్కెట్స్ వాలటాలిటీకి గురైనప్పుడు తప్పకుండా వీళ్ళకి ఆ ప్రొటెక్షన్ కుషన్ అనేది కూడా లభిస్తుంది. అండ్ దీనితో పాటుగా వీళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కింద చూసినట్టయితే గత సంవత్సరం ఏప్రిల్ 2025లోని 10,000 కోట్లు ఉండేది కాస్త ఇప్పుడు 27,000 కోట్లకి చేరింది. సో, అంత ఎఫెక్టివ్‌గా వాళ్ళు మేనేజ్ చేసుకొని ముందుకెళ్తున్నారు. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ గురించి గాని మాట్లాడాలి అనంటే వాళ్ళు కూడా ఇంచుమించుగా బంధన్ లాగే 250కి పైగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు. ఇండివిడ్యువల్‌గా స్టాక్ యొక్క వెయిటేజ్ తీసుకుంటే 1-2% మధ్యలోనే ఉంది. సో, ఆ స్టాక్స్ కానీ అండర్ పర్ఫార్మ్ చేసినా ఫెయిల్ అయినా కూడా పెద్ద పోర్ట్‌ఫోలియోకి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అప్రోచ్‌ని వెళ్తున్నారు. వీళ్ళు రెండిటిని కంబైన్ చేస్తున్నారు. అంటే ఏంటి? వాల్యూ పరంగా, గ్రోత్ పరంగా. సో, ఇలాగ ఎప్పుడైతే ప్యూర్ గ్రోత్ స్టాక్స్ అనేవి అండర్ పర్ఫార్మ్ చేస్తాయో దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నట్టు ఈ వాల్యూ పరంగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవి గ్రోత్ దిశలోకి వెళితే ఓవరాల్ పోర్ట్‌ఫోలియో అనేది వీళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. సో, ఈ పర్టిక్యులర్ కంపెనీలో ఉండే ఫండ్ మేనేజర్స్ కూడా చాలా యాక్టివ్‌గా ఏదైతే 250 స్మాల్ క్యాప్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈ స్పేస్ బయట ఉంటాయో అంటే ఏవైతే మంచి రీజనబుల్ వాల్యుయేషన్స్‌లో మైక్రో క్యాప్‌గా ఉండి ఇవి ఫ్యూచర్‌లో మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్‌గా ఎదిగే అవకాశాలు ఉంటాయో అటువంటి వాటిని ఎదుగుదల అవకాశాలతో పాటుగా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్‌తో ఉంటే వెంటనే ఈ కంపెనీ వాళ్ళు అందులోకి ఎంటర్ అయిపోతారు. అండ్ ఈ పర్టిక్యులర్ ఫండ్ యొక్క పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో విషయానికి వస్తే 19% ఉంది. అంటే ఏంటి? ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అంటే ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మేము దీర్ఘకాలికంగా చేస్తాం. ఇలా చేసి అలా తీసేయాలి. అలా అని మేము చేయము ఇన్వెస్ట్‌మెంట్స్. సో, బై అండ్ హోల్డ్ స్ట్రాటజీని మేము ఇక్కడ అప్లై చేస్తామని అంటుంది. సో, ఇదే తీరులో బంధన్ వాళ్ళకి కూడా 22% పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో అనేది ఉండాలి. సో, ఇప్పుడు ఇక్కడ 25% వీళ్ళ యొక్క పోర్ట్‌ఫోలియోలోని తీసుకెళ్ళి వీళ్ళు లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌లో చేయడం వల్ల వాలటాలిటీ మార్కెట్ గురైనప్పుడు వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. సో, ఎటువంటి సెక్టార్స్‌లో వీళ్ళు ఎక్కువగా అలొకేట్ చేశారు? వీళ్ళు ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్స్‌లోని, ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్‌లో, ఆటోమోటివ్ కాంపోనెంట్స్‌లో అండ్ అలానే ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి సంబంధించి వీళ్ళ యొక్క పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ అలొకేషన్ ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఎదుగుదల అవకాశాలు ఉంటాయో అక్కడే పెట్టుకున్నారు. అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి గాని వస్తే 74,000 క్రోర్స్ తోటి వీళ్ళు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలోనే హైయెస్ట్ ఆర్ పెద్ద కంపెనీగా నిలిచారు. అండ్ అందుకనే ఇంత ఎక్కువ సైజ్ ఉంది కాబట్టి లంసంలో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎస్ఐపికై రిజిస్ట్రేషన్స్ మీద కొన్ని ఆంక్షలు అనేవి ఈ పర్టిక్యులర్ ఫండ్ కి ఉంది. రిటర్న్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే నిపాన్ వాళ్ళు 2010లోనే వచ్చారు కాబట్టి 1, 3, 5, 7, 10 ఈ 5 టైమ్ ఫ్రేమ్స్ లో కూడా వీళ్ళు మార్కెట్ ని దాటుకుని అంటే వాళ్ళ యొక్క బెంచ్ మార్క్ ని దాటుకుని కేటగిరీ యావరేజ్ ని దాటుకుని అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న తీరులోని వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ అయితే తెచ్చిపెట్టారు. కాకపోతే ఇప్పుడు బంధంతో మనం పోల్చాలి అని అంటే ఇది 2020లోనే వచ్చింది. సో 1, 3, 5 ఈ 3 టైమ్ ఫ్రేమ్స్ లో మాత్రమే ఇవి ఆపరేట్ చేస్తున్నాయి. అండ్ అక్కడ కూడా కేటగిరీ యావరేజ్ అండ్ బెంచ్ మార్క్ దాటుకుని మంచిగానే ఇన్వెస్టర్స్ కి రిటర్న్ ఇచ్చింది. 3 ఇయర్ లో 5 ఇయర్ లో బంధన్ వాళ్ళు నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. నిపాన్ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా నంబర్ 1 పొజిషన్ లోనే కొనసాగిస్తున్నారు రిటర్న్స్ పరంగా. కానీ మ్యూచువల్ ఫండ్స్ ని చూస్తున్నప్పుడు ఎప్పుడు మనం ఒక రిటర్న్స్ మాత్రమే చూస్తే కుదరదు కదండి. వివిధ రకాల విషయాలు అంటే మనం రిస్క్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారని వివిధ రకాల రేషియోస్ తో కొలుస్తాం. అందులో ఫస్ట్ అండ్ ముఖ్యమైనది స్టాండర్డ్ డీవియేషన్. సో ఒక మ్యూచువల్ ఫండ్ దానికి పాస్ట్ లో వచ్చిన ఆదాయంతో పాటు పోలిస్తే కరెంట్ గా అసలు ఎంతవరకు డీవియేట్ అవుతుంది అనేది పోల్చడానికి స్టాండర్డ్ డీవియేషన్ తోటి మనం పోలుస్తాం. ఏ మ్యూచువల్ ఫండ్ కి అయితే ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్కువ ఉంటుందో వాలటాలిటీ ఎక్కువ ఉండి ఇన్ టర్న్ రిస్క్ కూడా ఎక్కువ ఉన్నట్టుగా అర్థం. సో స్టాండర్డ్ డీవియేషన్ నిపాన్ వాళ్ళది కానీ చూసుకున్నట్టయితే వీళ్ళు కేటగిరీ యావరేజ్, బెంచ్ మార్క్ అండ్ ఇతర వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. సో తక్కువ రిస్క్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ బంధన్ వాళ్ళది కానీ పోలిస్తే బెంచ్ మార్క్ కన్నా తక్కువ ఉన్నప్పటికీ కేటగిరీ యావరేజ్ కన్నా స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉండటం తోటి ఇది స్లైట్ గా నిపాన్తో పోలిస్తే హైయర్ రిస్క్ లోనే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ షార్పే రేషియో. షార్పే రేషియో అంటే ఏంటి? 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ గాని తీసుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది మీకు ఎంత అడిషనల్ గా ఆదాయం అనేది తెచ్చిపెడుతుందని. ఎప్పుడు కూడా రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ని మనం షార్పే రేషియోతోనే కొలుస్తాం. షార్పే రేషియో విషయానికి కానీ వచ్చినట్టయితే నిపాన్ వాళ్ళకి 0.74 ఉంటే బంధన్ వాళ్ళు 1.10. అంటే ఇక్కడ నిపాన్తో పోలిస్తే బంధన్ వాళ్ళే కొంత అత్యధికమైన రిటర్న్స్ మీరు
పెట్టే ఆర్ మీరు తీసుకునే రిస్క్కి ఇస్తున్నారు. నెక్స్ట్ బీటా. ఈ బీటా అనేది ఏంటి? ఓవరాల్గా మార్కెట్ ఇండెక్స్తో పోలిస్తే ఈ మ్యూచువల్ ఫండ్ రిస్కీగా ఉందా లేదా? 1 కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ కన్నా ఎక్కువ రిస్క్ ఉన్నట్టు, 1 కన్నా తక్కువ ఉంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ ఉన్నట్టు. ఇక్కడ నిపాన్ ఇండియా అండ్ బంధన్ విషయానికి వస్తే 0.87 అండ్ 0.92 మార్కెట్ కన్నా పోలిస్తే తక్కువ రిస్క్ లోనే ఆపరేట్ చేస్తున్నారుగా తెలుస్తుంది. షార్టెనర్ రేషియో మనకి డౌన్ సైడ్ రిస్క్ ని మాత్రమే కొలుస్తుంది. ఎలాగైతే షార్పే రేషియోతో రిస్క్ తో పాటు రిటర్న్ ఎలాగొస్తుందంటామో ఈ రిస్క్ లో కూడా డౌన్ సైడ్ రిస్క్ తీసుకోవడం వల్ల రిటర్న్ ఎంత ఎక్కువగా జనరేట్ అవుతుందని మనం చూసినట్టయితే నిపాన్ వాళ్ళకి 1.09 అయితే బంధన్ వాళ్ళు 1.76 అంటే బంధన్ వాళ్ళు కొద్దిగా ఎక్కువగా మీరు తీసుకునే అడిషనల్ డౌన్ సైడ్ రిస్క్ కి ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్ సైడ్ రేషియో, డౌన్ సైడ్ రేషియో. అప్ సైడ్ రేషియో అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్ మార్కెట్ తో పాటుగా ఎంత పెరుగుతుందని తెలుసుకోవడానికి. మార్కెట్ ఒక 10% పెరిగింది అనుకోండి, నిపాన్ వాళ్ళది 98 ఉంది అప్ సైడ్ రేషియో అంటే 9.8% పెరుగుతున్నట్టు, అండ్ బంధన్ వాళ్ళది 101 అంటే 10.1% పెరుగుతున్నట్టు. సో రెండిట్లో చూసుకుంటే స్లైట్ గా ఇంకా బంధన్ వాళ్ళే ఎక్కువగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. డౌన్ సైడ్ రేషియోలో మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో ఇన్ రిలేషన్ టు ద మార్కెట్ ఈ ఈక్విటీ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందని. సో ఇది ఎప్పుడు కూడా 100 కన్నా తక్కువ ఉన్నట్టయితే మంచి బేషుగ్గా ఉన్నట్టు. సో ఇక్కడ నిపాన్ వాళ్ళది 75 ఉంటే బంధన్ వాళ్ళది 78 ఉంది. అంటే మార్కెట్ 10% పడిపోతే 7.5% లో నిపాన్ వాళ్ళ యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, అండ్ బంధన్ వాళ్ళు 7.8% లో అండర్ పర్ఫార్మెన్స్ చేస్తారు. రెండు కూడా ఒకే తీరులోనే ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో విషయానికి వస్తే నిపాన్ కన్నా బంధన్ది తక్కువ ఉంది 0.33, నిపాన్ వాళ్ళది 0.54% ఉంది. సో ఇక్కడ ఏం చెప్పాలి అని అనుకుంటున్నా మీ రెండింటికి ఫైనల్ గా కన్క్లూజన్ ఆర్ వర్డిక్ట్ అని అంటే, నిపాన్ ఇండియా వాళ్ళు స్మాల్ క్యాప్ కేటగిరీలోనే అత్యంత అధికమైన అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ని మేనేజ్ చేస్తూ పెద్ద కంపెనీగా 74,000 crores ని మేనేజ్ చేస్తూ వచ్చారు. కాకపోతే రేషియోస్ పరంగా కానీ చూసినట్టయితే రిటర్న్స్ పరంగా రెండు ఒకలాగే పర్ఫామ్ చేసిన రేషియోస్ పరంగా చూస్తే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేవి మనకి నిపాన్ కన్నా బంధన్ వాళ్ళే కొద్దిగా అధికంగా ఇస్తున్నట్టుగా అర్థమైంది. అండ్ బంధన్ వాళ్ళకి క్యాష్ బఫర్ అనేది కూడా ఉంది ఇక్కడ. సో క్యాష్ బఫర్ అంటే 13 to 14% వరకు క్యాష్ లోని పెట్టుకున్నారు కాబట్టి ఎప్పుడైనా కావాల్సి ఉంటే మార్కెట్ వాలిటాలిటీకి ఆధారపడిపోయి వీళ్ళు ఇతర స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఈ రెండు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా ఓవర్లాప్ 60% కన్నా తక్కువ ఉందని అర్థం చేసుకోండి. అండ్ మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం కూడా మర్చిపోకండి. కాకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే ఇప్పుడు చేయండి అని చెప్పట్లేదు. ఇది ఒక రికమెండేషన్ పర్పస్తో చూడాల్సిన వీడియో కాదు, ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే వ్యూ చేయవలసిందిగా కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.